మా ఆయన చేయి పట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్నాను అని మా ఆవిడ అనుకుంటుంది. యాక్చువల్గా ఆవిడ చేయి పట్టుకొని నేను ధైర్యంగా ముందరికెళ్తాను. ఆవిడ చేయి పట్టుకొని నేను ధైర్యంగా ముందరికెళ్తాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మందలపట్టి మేము వెళ్తున్న ప్లేస్ మందలపట్టికి వెళ్తున్నాము. అందరూ రూమ్లోంచి ఇలా రగ్గులు కూడా తెచ్చుకున్నాము. ఎందుకంటే ఓపెన్ జీప్లో ఉన్నాం కదా, ఇంకెక్కువ చలేస్తుంది. బయట మొత్తం ఫాగ్ మొదలైపోయింది. నేను చూపిస్తాను ఆ ఫాగ్ కూడా. నేను మీకు ఒక అద్భుతం చూపిస్తాను. మందలపట్టికి వచ్చాము మేము. అంటే ఇంకా ఇక్కడ గేట్ ఉంటుందట, ఆ గేట్ ఇంకా ఓపెన్ చేయలేదు. ఆ గేట్ ఓపెన్ చేశాక మండి జీప్లో ముందుకు వెళ్ళాలి. బట్ ఇప్పుడు మీకు ఒక అద్భుతం చెప్పాను కదా, ఇది స్విట్జర్లాండ్ అన్నారు, ఇండియాలో ఉన్న స్విట్జర్లాండ్ అన్నారు. కాబట్టి రండి, అసలు ఇక్కడ ఏముందో చూపిస్తాను. షాప్ టు సీ, ప్లీజ్ మీరు తప్పకుండా రావాలి. ఓకే, వచ్చి ఎంజాయ్ చేయండి మీరు కూడా. ఇదేంద్రజా ఇప్పుడు మేము మందలపట్టి పుష్పగిరి వైల్డ్ లైఫ్ సెంచురీ దగ్గరికి వచ్చాము. సో జీవులు దిగి అందరు ఎలా వెళ్ళిపోతున్నారంటే, కొంచెం పైకి చాలామంది ట్రెక్కింగ్ చేసి కూడా వస్తారు. అండ్ మేము కొంచెం దూరమే పైకి ఎక్కుతున్నాం. బట్ స్టిల్ అంత ఈజీ కాదు. మీకు ఇప్పుడు చూపిస్తాను. ముందు ఐ జస్ట్ ఫ్లిప్ ది కెమెరా. ఇలా ఉంది. ఇప్పుడు ఆ క్లౌడ్స్ అప్పటి నుంచి కనిపిస్తున్నాయి, కానీ ఇప్పుడు మనమే ఆ క్లౌడ్ మధ్యలో దూరబోతున్నాము. ఓకే, దేశ్ ఎలా వెళ్తున్నారు అందరూ. వావ్, మా ఆయన, ఓ యంగ్ మ్యాన్, హాయ్. మందలపట్టి. యా, మండాలపట్టి అంటే ఏంటో తెలుసా మీకు? నాకు తెలీదమ్మా. తెలియదు. మండాలపట్టి అంటే కర్ణాటకలో మేఘాల సంత. అంటే గ్రూప్ ఆఫ్ మేఘాలుతో నిండిపోయి ఉంటుంది కాబట్టి దీన్ని మండాలపట్టి అంటారు. అది ఇప్పుడు మా ఆవిడ నన్ను చూసి తను పరిగెడుతుంది. నీకు ఆ విషయం తెలియదేమో, నాకు నీకు చాలా తేడా ఉంది. ఏ విధంగా? నాకు కెమెరా
ఆనందానికి హద్దులు లేవు. ఎంతో ఆనందంగా ఉంది. మానవుడు సృష్టించలేని సృష్టి, భగవంతుడు మాత్రమే సృష్టించగలిగే సృష్టి. అద్భుత. ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ మాకు జరిగింది ఇది. అంటే అఫ్కోర్స్ ఇంతకుముందు మీరు చూశారు కదా, మేము అరకులో వెళ్ళినప్పుడు అక్కడ క్లౌడ్స్ ఎలా వచ్చాయి అని చూపించాను. అండ్ ఇక్కడ కూడా మరో అద్భుతం, అంటే ప్రకృతికి మించింది ఇంకోటి లేదు అనడానికి ఇదే నిదర్శనం. అంతేనా? ప్రీతి నిగమ్ గారు మిమ్మల్ని ఆనందింప చేయడానికి నన్ను కొండలు గుట్టలు ఎక్కడెక్కడో తిప్పుతోందండి. కానీ మీరు చేయవలసిన పని మాత్రం ఒకటే అండి. దాన్ని ఏదో అంటారు కదండి, ఏమంటారు? ఇంగ్లీష్లో ఏదో అంటావు, పక్కోడికి పంచండి. దాని తర్వాత దాన్ని మీరు ఇష్టపడండి. అదేంటి సార్ అలా మాట్లాడతారు? పక్కోడికి పంచండి, ఆ పక్కనున్న గంటని కొట్టండి. ఏమిటండి మీరు మాట్లాడేది? అదే లైక్ చేయండి, షేర్ చేయండి, గంట కొట్టండి. టచ్ చేసావు, నా గుండెల్ని టచ్ చేసావు. టచ్ లో ఉండు, ట్రై చేస్తాను. సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది ఇప్పుడు దుబారా పార్క్ వచ్చాము. ఇక్కడ ఇలా వాటర్లోంచి ముందుకెళ్ళాలి. బట్ గుర్తుపెట్టుకోండి, 9 o'clock టికెట్ ఇష్యూ చేయడం మొదలు పెడితే 10:30కి క్లోజ్ చేస్తారు. సో కొంచెం తొందరగా రావాలి. ఇంత లైన్లో ఇంత వాక్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత టికెట్ ఇస్తారట. సో 10:30కి క్లోజ్ చేసేస్తారు. మళ్ళీ ఈవినింగే ఉంటుంది. కాబట్టి మీరు దుబారా పార్క్కి రావాలి అనుకుంటే తొందరగా రావాలి. ఇలా మా ఆయన చేయి పట్టుకొని ధైర్యంగా ముందుకు వెళ్ళిపోతున్నాను అని మా ఆవిడ అనుకుంటుంది. యాక్చువల్గా ఆవిడ చేయి పట్టుకొని నేను ధైర్యంగా ముందరికెళ్తాను. ఆవిడ చేయి పట్టుకొని నేను ధైర్యంగా ముందరికెళ్తాను. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. స్టార్ట్ చేసింది ముందు మీరే. ఒక్క అడుగు అలా వెనక్కి. ఒక్క అడుగు. ఇది సంగతి. అమ్మా ఇంత దాటాలి ఇప్పుడు. సో చెప్పాను కదా, ఇక్కడ రావాలి అంటే ఎంట్రీ 10:30 దాకా ఎంట్రీ టికెట్ ఇస్తారు. ఆ తర్వాత మాత్రం కావాలి అంటే మీరు లోపల తిరగొచ్చు. బట్ 11 o'clock వరకు ఎలిఫెంట్ రైడ్స్ ఏదైనా ఉన్నా, ఎలిఫెంట్తో పాటు ఎక్స్పీరియన్స్, అది మాత్రం 11కి క్లోజ్ చేస్తారు. ఇప్పుడు నేను వీడియో ఆపుతాను, బికాస్ ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయాలి నేను. ఇక్కడ ఏంటంటే అండి, ఎలిఫెంట్స్కి ఫీడింగ్ అవకాశం ఉంటుంది మనకి. ఎలిఫెంట్కి మనం స్నానం చేయించాలన్నా చేయించవచ్చు. సో చాలా వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. చూడండి, చిన్న పిల్లలు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్గా. ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. అంటే ఇక్కడ ఈ అడవిలో ఇంత అద్భుతమైన ఎక్స్పీరియన్స్ చూడండి, ఎంత బ్యూటిఫుల్. వావ్, చాలా బాగుంది. చాలా అంటే చాలా బాగుంది. చాలా కష్టంగా మొత్తానికి ఆ వాటర్లోంచి దాటేసి వచ్చాము. కాకపోతే ఒక చిన్న మిస్టేక్ మేము ఏం చేసామంటే, నెక్స్ట్ టైం మీరు ఒకవేళ వస్తే చేయకండి.
మేము అందరు అక్కడ పెడుతున్నారు అంటే ఇదే పద్ధతి ఏమో అనుకుని అక్కడ చెప్పులు పెట్టేశాము. కానీ ఇక్కడ వచ్చిన తర్వాత జనరల్గా నాకు చెప్పులు లేకుండా నడవడం చాలా కష్టం. చిన్నప్పుడైతే బోలంతా ఇసుకలు అంతా ఆడుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది. సో చెప్పులు వదిలేసి రాకండి, మీరు చెప్పులు వేసుకొని రండి, లేదా వాటర్లో మాత్రం చేతులు పట్టుకొని వచ్చేసి ఆ తర్వాత ఇక్కడికి వచ్చాక వేసుకొని తిరగచ్చు. సరే, ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఏముందో చూడండి. ఇక్కడ మీరు ఎలిఫెంట్ని ఫీడ్ చేయొచ్చు అట. ఓకే, ఐ విల్ షో యూ నౌ. ఈ గజాననుడి పేరు గోపి అట. ఇదిగోండి, చక్కగా గోపి గోపి పిలుస్తుందట. చూసారా గజాననుడు? చాలా ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి జనాలు ఫీడ్ చేస్తారు, కానీ మనం టీజ్ చేయకూడదు. ఎందుకంటే ఏ యానిమల్ అయినా మన నేచర్కి వాళ్ళ నేచర్కి చాలా తేడా ఉంటుంది. కాబట్టి వాళ్ళ కంఫర్ట్లో వాళ్ళని ఉండనిచ్చి మనం వాళ్ళని చూసి ఎంజాయ్ చేయొచ్చు. లేదంటే చాలా రీల్స్ చూశారు కదా ఎన్ని ఇబ్బందులు అవుతూ ఉంటాయి అనేది. అది ఇరిటేట్ అయిపోయిందంటే మాత్రం మనం ఏమి చేయలేము, చాలా రిస్కీగా ఉంటుంది. సో మీరు కూడా చాలా రీల్స్ చూసే ఉంటారు, అందుకనేసి జాగ్రత్తగా బిహేవ్ చేయండి. ఇక్కడ కూడా వేరే ఏముని కట్టారనుకుంటా. మొత్తానికి ఇక్కడ మాత్రం ఎక్స్పీరియన్స్ ఇది. నువ్వు కావాలంటే ఎక్కొచ్చు కూడా, దానికి మళ్ళీ సపరేట్ టికెట్ ఉంటుందట. ఎక్కాల్సిన ఏనుగు ఇంకొకటి ఇక్కడ ఉంది. కాకపోతే మీకు ఒకవేళ ఏనుగుతో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు చూశారు, అంత ఇంట్రెస్ట్ లేదు అక్కడ ఏముంటుంది అని ఆలోచిస్తే మాత్రం నేను చెప్తాను మీకు. గొప్పగా పెద్దగా ఏం లేదు, 100 రూపీస్ టికెట్ ఉంది ఇక్కడ. ఒక్కటే నచ్చింది ఏంటంటే మా ఆయన చేయి పట్టుకొని చక్కగా ఆ వాటర్లో అంత దూరం వాక్ చేశాను. ఆయనకి నేను ధైర్యం, నాకు ఆయన ధైర్యం లాగా. సో ఇక్కడ వచ్చిన తర్వాత మాత్రం పెద్దగా ఏం లేదు యాక్చువల్లీ, టు బీ ఫ్రాంక్. వాటర్ వాక్ చేయడమే బాగుంది ఎక్స్పీరియన్స్. అదర్వైజ్ ఇక్కడ వచ్చాక కొన్ని ఏనుగులు అక్కడ ఉన్నాయి, దాన్ని ఫీడ్ చేయాలి అని రాసి ఉంటుంది, కానీ దానికి టైమింగ్ ఉంది. మనం వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు ఫీడ్ చేయలేము. ఒకవేళ మీకు ఆల్రెడీ ఏనుగుతో ఎక్స్పీరియన్స్ ఉంది అంటే యూ కెన్ అవాయిడ్, ఆర్ టైం ఉంది అంటే యూ కెన్ ఎంజాయ్. మళ్ళీ ఆ రివర్ని దాటాలి ఇప్పుడు. మళ్ళీ దాటాలి ఇప్పుడు. జలకాలాటలలో కలకల పాటలలో ఏమి హాయిలే హల ఆహా. అడ్వెంచర్ కి అందరు రండి రండి అన్నాను, కానీ దయచేసి ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు మాత్రం రాకండి. వాళ్ళు కూడా రాకండి. ఎందుకు? సూర్యోదయం చూడడానికి వస్తే సూర్యాస్తమయం చూడలేరు. డెలివరీ అయిపోయి బేబీని చేతిలో పట్టుకొని వెళ్తారు మీరు. బేబీ పైపై నడుచుకుని ఏంటది? బేబీ పడి నడుచుకుని పారిపోయిన ఆశ్చర్యపోగలేదు.